रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లోకి ఆ, భానుమతి అమ్మగారు వచ్చారు. ఈమె శ్రీ విద్యా ఉపాసకురాలు. వీరు తిరుపతిలో ఉంటారు. ఆ, సో మన హైందవ సంస్కృతి సంప్రదాయాలు అట్లాగే మన ఆ, మన పురాణాలు కానీ మన ఇతిహాసాలు కానీ ఇందులో ఏమన్నా ఆ, తప్పులుగా ఎవరైనా మాట్లాడుతుంటుంటే కూడా వాటిని మనం ఎట్లా ఎదుర్కోవాలి, వాటికి అసలైన కరెక్ట్ సమాధానాలు ఏమిటి, ఈమె బాగా చెప్తారని చెప్పి ఈమెను పిలిపించడం జరిగింది. సో ఇప్పుడు ఆమె దగ్గర నుంచి కరెక్ట్ సమాధానం విధాం. ఇవాల్టి శీర్షిక ఏంటంటే గణేష్ నిమజ్జనము అనేది అవసరమా కాదా, ఎందుకు అవసరము, అవసరమైతే వీటి గురించి మాట్లాడటానికి అమ్మగారిని పిలిచాను. నమస్కారం భానుమతి అమ్మగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సో బాగున్నారా? బాగున్నామండి. కొంచెం. అమ్మ ఆ, అమ్మ ఇప్పుడు ఆ, అసలు ఈ వినాయక చవితి యొక్క విశేషం ఏమిటి, అది కాసేపు చెప్పి దాని తర్వాత ఏంటంటే అసలు ఈ వినాయక చవితి 11 రోజులు అయిన తర్వాత మనం ఆ విగ్రహాన్ని నిమజ్జనం అనేది చేస్తాం కదా, అది ఎందుకు చేయాలి, దాని కరెక్ట్ పద్ధతి ఏమిటి, అవన్నీ కూడా కొంచెం చెప్తారమ్మా? వినాయకుడిని ఎందుకు నిమజ్జన చేయాలి అనే దానికి ముందు అసలు వినాయకుడికి తొలి పండుగ ఎందుకు చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే అమ్మా. వినాయకుడి అంటే ఆయన స్వరూపం ప్రకృతి స్వరూపం. అమ్మా. ప్రకృతిని మనం ఎన్నో రూపాలుగా దర్శనం చేసుకుంటున్నాం. భూమి అవును. నుంచి ఆకాశం వరకు, చెట్ల వరకు, అన్ని ప్రతిదీ కూడా ప్రకృతిలో మీరు నేను అది ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు, జీవం ఉన్నది లేనిది ఏదైనా సరే ప్రతి కూడా సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. దర్శనం చేసుకునే సృష్టి కూడా ఎంతో ఉంది. అయితే ఓకే. ఈ ప్రకృతి అన్నిటికీ ఒక స్వరూపంగా, మూల స్వరూపంగా ఉండే ఆకారం గణపతి అంటాం. ఈ ఓకే. బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన ఉదరంలో ఉంటాయి కాబట్టి ఆయన లంబోదరుడు అని కూడా అంటాం. ఓకే. మొదటిగా మన సనాతన ధర్మంలో మనం చేయాల్సింది ఏంటి? ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతి పట్ల ఒక కృతజ్ఞత అనేది ఉండడం. అవును. మనం నమస్కారం చేసినా చేయకపోయినా ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడుగా. అవునమ్మా. తీసుకునే గాలికి, వెలుతురుకి, ప్రకృతి మనకిస్తున్న ఎన్నో ఎన్నో రకాల మేలుకి మనం ఏ విధంగానూ కృతజ్ఞత చూపిస్తున్నామా? అసలు ఎంత లాభం పొందుతున్నామా అన్న విషయాన్ని ఆలోచిస్తున్నామా? లేదు. లేదు. కానీ తెలిసి గాని తెలియక గాని మన సనాతన ధర్మంలో మన పెద్దవాళ్ళు సూచించిన కొన్ని పూజలు కావచ్చు, ఆరాధనలు కావచ్చు, ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొంతమంది కొట్టిపడేస్తారు. అవునమ్మా. కొందరు సైన్స్ కి ముడిపెట్టి, ఈ సైన్స్ అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ అనేది కూడా సైలెన్స్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి అవును. వస్తుంది? ఏది కూడా అవును. సృష్టికి సృష్టికి విరుద్ధంగా ఇంకొక సృష్టి ఎక్కడుంది? సృష్టిలో నుంచి వచ్చిందే ప్రతిదీ కూడా. అవునమ్మా. ఏదైనా సరే అది ఓంకారానికి ప్రతిరూపంగా వినాయకుడిని చెప్పుకుంటాం. ప్రకృతికి రూపంగా కూడా వినాయకుడిని చెప్పుకుంటాం. తొలి పండగగా వినాయకుడిని ఎందుకు పూజ చేస్తున్నామంటే, మొట్టమొదటిసారిగా మనం ఆరాధించాల్సింది ఎవరిని? ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవునమ్మా. ప్రకృతికి రుణపడి ఉన్నాం. వినాయకుడి రూపంలో ప్రకృతికి మనము పూజ చేస్తున్నాం. అవును. ఆయన పంచభూతాలకి ప్రతీకగా ఉన్న రూపం వినాయకుడు. అవును. అవునమ్మా. ఈ వినాయకుడు ఆయన పార్వతీ పరమేశ్వరుల వివాహంలో కూడా గణపతి పూజ జరిగింది. మన ఓ. పురాణాల ఆధారంగా చెప్తున్నాను. మన పురాణాల ఆధారంగా అవునమ్మా. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో కూడా గణపతి ఆరాధన జరిగింది. ఓ. ఓకే. తర్వాత తర్వాత ఆయన విజ్ఞ యంత్రాన్ని విచ్ఛేదనం చేయడానికి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని అక్కడ ఒక గణపతి స్వరూపాన్ని చూస్తున్నాం. ఏంటి? ఓ- అమ్మవారు మహాకామేశ్వరుడైన పరమేశ్వరుడి వైపు చూసి, ఆయన కళ్ళ వైపు చూసి చేసిన చిరుమందహాసం నుంచి, వాళ్ళ కంటి చూపుల నుంచి ఉద్భవించిన గణపతి రూపం గురించి లలితా సహస్రనామంలో తెలుసుకుంటున్నాం. ఓకే. అంటే ఆమె సున్నిపిండితో తయారు చేసిన గణపతే కాకుండా ఉమ్. అంతకు పూర్వం కూడా గణపతి స్వరూపం ఉంది. ప్రకృతి రూపంలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఓ. మహాగణపతి రూపంలో, సృష్టికి ప్రతీకగా, ఓంకారకి ప్రతిరూపంగా, ఆ. ప్రకృతికి ఒక రూపం అంటూ ఉంటే అది గణపతిగా
మహాగణపతి ఉపాసన ఉంది. ఇప్పుడు ఇలా శ్రీ విద్యా ఉపాసన ఉంది, నారాయణ ఉపాసన ఉంది, ఉమ్, శైవము శాక్తేయం ఇలా ఉన్నట్టు ఉమ్, గణపతి ఉపాసన, సౌరోపాసన కూడా మనకు ఉన్నాయి. ఓకే. దాని ఆధారంగా చెప్తున్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఉపాసనలు మనుగడలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓ, మనకు తెలిసిన పరిధి వరకు చెప్తున్నాను. అమ్మా, ప్రకృతిని ఆరాధనగా చేసే ఈ పూజలో మొదటి గణపతిని పూజించడం అనేది తొలి పండగగా మనం చేసుకుంటున్నాం. ఈ పండగ అయిన తర్వాత మనము ఆ వినాయకుడికి ఒక స్వరూపాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాం. అమ్మా, ఈ రూపంలో నీవు ఉన్నావు. అంటే మనకు ఆ వినాయకుడు ఒక రూపంలో, కంటికి కనిపించే ఒక రూపంలో, ఒక ఆకారంలో గణపతిని ప్రతిష్ఠ చేసుకొని అమ్మా, అందరూ వేడుకలు చేసుకోను, కృతజ్ఞత తెలుపుకోను, మనం క్షేమంగా ఉండాలి, ఈ ప్రకృతి క్షేమంగా ఉండాలి, మనం క్షేమంగా ఉండాలి అని చెప్పి ఆయనకి తొలి పూజలు చేసుకుంటున్నాం. అమ్మా, చేసిన తర్వాత తిరిగి నిమజ్జన చేసినప్పుడు ఏ ప్రకృతిని అయితే తీసుకొని వచ్చి ఒక చోట పెట్టామో ఆ ప్రకృతి మళ్ళా తిరిగి ఆ గణపతిని నిమజ్జన చేసినప్పుడు తిరిగి ఆ గణపతి ప్రకృతిలో కలిసిపోతాడు. అమ్మా, మన అవును, చేత పూజింపబడి ఆరాధించబడిన గణపతి నిమజ్జన తరువాత తిరిగి అదే ప్రకృతిలో కలిసిపోయి ఆయన మనల్ని రక్షిస్తూ ఉండాలి అనేది దాని ఉద్దేశం. ఓకే. ఇప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అడగచ్చమ్మా? అడగండి, యా, అడగండి. ఓకే. ఇప్పుడు గణపతికి ఉన్న ఆ విగ్రహానికి ఉన్న ముఖానికి, ముఖం ఏదైతే ఉన్నదో ఆ ఉమ్. ముఖానికి అట్లాగే ఎందుకు పెట్టాము అసలు? అట్లాగే. అలాగే ఎందుకు? అయ్యా, మంచి ప్రశ్న. గణపతికి మామూలుగా ఇప్పుడు కుమారస్వామిని, శివుడిని, పార్వతిని, ఇప్పుడు ఏదైనా ఒక దేవతా స్వరూపానికి ఎలా అయితే ముఖం ఉందో అవునమ్మా, మహాగణపతిగా పూజించే ఆయన అనేక రూపాలలో ముఖంతో ఉన్న గణపతి కూడా ఉన్నారు. అవును, ఇలా ముఖముతో ఉన్న గణపతి గుడి కూడా తమిళనాడులో మనకు ఉంది. ప్రస్తుతానికి ఆ పేరైతే నాకు గుర్తులేదు. కాకపోతే ముఖముతో ఉన్న గణపతి కూడా ఆరాధించబడే ఒక ఉపాసనలో అది కూడా ఒక ఆ, సందర్భం ఉంది మనకు. అంటే ఆయన 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 యాక్చువల్ ముఖమా మీరు అంటోంది? యాక్చువల్ గా గణపతి ముఖం ఎలా ఉంటుందో సహజంగా ఆ, ఆ ముఖంతో కూడా ఉంది. ఓ, ఇప్పుడు మనకు పురాణాల ఆధారంగా తీసుకుంటే గజాసురుడు అనే వ్యక్తి కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ఉమ్, అపారమైన జ్ఞానాన్ని పొందాడు. అవును, జ్ఞానాన్ని పొంది ఇప్పుడు ఆ జ్ఞానం అనేది ఒకటి స్వతహాగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తెలివిని, ఆలోచనని, తపశ్శక్తిని గాని, పొందిన జ్ఞానాన్ని గాని ఉమ్, ఎలా ఉపయోగించుకుంటాడు అనే యొక్క తెలివిని వాళ్ళకు వాళ్ళే స్వతహాగా ఇచ్చాడు. భగవంతుడి యొక్క ప్రభావం దాని మీద ఉండదు. ఆయన ఎలా చెప్తే అలా వీళ్ళు చేసే విధంగా ఎవరు ఉండరు. అలా అవును, అయితే సృష్టిలో ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క సంకల్పంతో మంచి వాళ్ళుగానే ఉంటారు అవును, కదా. ఎవరికి వాళ్ళు ఆ శక్తిని దుర్వినియోగం చేసుకుంటారా, మంచికి ఉపయోగిస్తారా అనేది, అంటే ఒక కత్తిని మనం కూరగాయలకి వాడొచ్చు, అవును, ఒక మనిషికి హాని కలిగించడానికి వాడొచ్చు, అవును. లేదు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా వాడుకోవచ్చు. ఇంకో ప్రాణిని ఇలా కూడా అనేక హాని చేయడానికి రకాలుగా కూడా చేయొచ్చు. అవును, చేయొచ్చు. అవును, అది ఎలా ఉపయోగిస్తామనేది సందర్భము, మన వ్యక్తిత్వము, మన అవసరము, వాటిని బట్టి వాళ్ళ స్వభావము, గుణం కూడా ఉంటుంది. కరెక్ట్. అంటే శక్తి కూడా. అవును, ఇంత అపార జ్ఞానాన్ని పొందిన అతను ఒక రాక్షసుడు, అవును, రాక్షస స్వభావం కలిగిన వాడు. చెడ్డవాడి చేతికి అధికారం వస్తే ఏమవుతుంది? అవును, అర్హత లేని వాడి చేతికిలో ఆయుధం ఉన్నా, అధికారం ఉన్నా దానివల్ల నష్టపోయేది ఎవరు? అలాంటిది ఇంత తపశ్శక్తి పొంది ఒక ఉమ్, దుర్గణం కలిగిన మహారాక్షసుడు అతని ఆలోచనల వల్ల కావచ్చు, అతను చేయాలనుకుంటున్న ఏంటిది అది ముల్లోకాలని పీడించే అతని స్వభావం కావచ్చు, ఉమ్. అతని చేతికి ఒక వెపన్ దొరికితే, శక్తి అనే ఒక వెపన్ దొరికితే అతను హానికరమా కాదా? చాలా హానికరమే, హానికరం, చాలా హానికరం. హానికరమే. అయితే అతను ఏం చేశాడు? శివుడు తన ఉదరంలోనే ఉండాలని కోరుకున్నాడు. అవును, ఎందుకు? మళ్ళీ ఇటువంటి శక్తివంతుడు, అలాంటి శివుడికి తపస్సు చేసిన ఆ గజాసురుడు మళ్ళా అదే శివుడు గాని ఇంకొకరికి వరం ఇవ్వకుండా ఉండడం కోసం పొట్టలో దాచేసుకున్నాడు. అదొక అవును, కారణం. ఇంకొక కారణం, అతను మహాభక్తుడు శివుడికి. అవును, ఎంత అపారమైన భక్తుడు అంటే అతను అంత ఉపాసన. ఇప్పుడు రావణాసురుడు కూడా ఆయన్ని మించిన శివభక్తుడు లేడు. లేడు. అవును, అవును, ఆయన మించిన శివారాధనలో కానీ, శివభక్తిలో కానీ రావణాసురుడు మించినంత శక్తివంతుడు లేడు. అవును, అలాగే గజాసురుడు కూడా మహాశివ భక్తుడు.
అవును. ఇంకొకటి ఆయన చేతికి లభించిన శక్తుల వల్ల ఆయన ముల్లోకాల మీద చేయబోయే హానికరమైన ముందు ముందు చేయబోయే ప్రమాదకరమైన వాటిని సూచించి అతని చేతిలో నుంచి ఆ శక్తిని కూడా తీసేయాలి. అవును. అవును. అధికారాన్ని పొందిన అధికారాన్ని దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. అది అవును. ఏంటి అందరి బాధ్యత. వరం ఇచ్చిన వ్యక్తి కూడా బాధ్యత. అతను అడగగానే వెళ్లి పొట్టలో కూర్చునే అంత అమాయకుడైతే శివుడు కాదు గదా! అవును. కాకపోతే అక్కడ ఆయన ఉండడం వల్ల ఇతని యొక్క చెడ్డ ఆలోచనలు కొంచెం ఇతరుల మీద చేసే దౌర్జన్యం కొంచెం ఈ ప్రభావాన్ని తగ్గించగలుగుతాడు. తగ్గించగలదు. అవును. అవును. తగ్గించగలుగుతాడు. తర్వాత అంతటి అపార జ్ఞానాన్ని పొందిన గజాసురుడి యొక్క తలని ఇక్కడ సున్నిపిండితో నలుగుపిండితో నలుగుపిండి తయారు చేసిన బొమ్మ కాదు. ఆమె ఒంటికి ఏదైతే నలుగుపిండి పెట్టుకునిందో ఆ నలుగుపిండి అంటే తను ఉపయోగించిన నలుగుపిండిని ఆ మలినాన్ని అటువంటి ఒక మలినమైన సున్నిపిండితో సుందరమైన ఒక బాలుని తయారు చేసి ప్రాణం పోసుకునింది ఆమె ఆ హ్మ్. బొమ్మకి. అవును. అయితే ఈ మాలిన్యం అనేది ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. అవును. శివుడు కుమారుడు అతను అని తెలీదా తలదీయడానికి అని అంటారు. ఆ! అంటే కొడుకు అని తెలిసిన వ్యక్తికి అతని భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తులో అతని స్థానం ఏంటో తెలీదా? కరెక్ట్. కరెక్ట్. గణపతి నెక్స్ట్ అతని పొజిషన్ ఏంటి? అతని అవతార విశేషం ఏంటి? గణపతి యొక్క పొందబోయే ప్రాముఖ్యత ఏంటి అనే విషయం తెలియకుండానే శివుడు ఉన్నారా? తెలిస్తే అట్లా తెలియకుండా తెలుసు. ఉంటాయని మనం తెలిసిన భగవంతుడు అనలేము. తెలుసు. తెలిసినప్పుడు ఆయన కొడుకు అని తెలుసు. కొడుకు అని తెలుసు. భవిష్యత్తులో ఆయన అగ్ర పూజలు అందుకునే తొలి పూజ అందుకునే విఘ్న వినాయకుడిగా ఉంటాడని కూడా తెలుసు. మరి అటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? మాలిన్యం అనేది తనలో మస్తిష్కంలో ఉండకూడదు. ఉండకూడదు. అవును. ఎందుకంటే అక్కడికొచ్చిన వాళ్ళందరినీ కూడా మూర్ఖంగా ఎదిరించడం, అవును. గొడవ పడడం, ఒకరి మాట కూడా వినకపోవడం, పెద్ద, చిన్న, మునులు, ఋషులు అని తేడా లేకుండా ప్రవర్తించడం. ఇటువంటి స్వభావం ఉన్న వ్యక్తి అధికారం ఇస్తారా? ఇస్తే ఇవ్వకూడదు. అప్పుడు అటువంటి గజాసురుడికి, ఇక్కడ ఈ బాలుడికి తేడా తేడా ఏముంటుంది? ఏముండదు. అవును. అవును. ఉండదు. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి అటువంటి యొక్క మూర్ఖత్వాన్ని తొలగించినాడు. అటువంటి యొక్క మూర్ఖత్వాన్ని మట్టుకు తొలగించి, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన మహాభక్తుడికి ఇచ్చిన చివరి వరంగా ఆయన తోలు, ఆయన తల హ్మ్. తనతో ఉండాలని కోరుకున్నాడు. చివరి కోరికగా. ఓకే. ఓకే. ఆయన ఉదరంలో నుంచి బయటకొచ్చేటప్పుడు. అవును. ఇది అవును. మనం చెప్పుకునే పురాణాల ప్రకారంగా చెప్తున్నా. అవునమ్మా. ఆ తలని తీసుకొనొచ్చి అగ్ర పూజలు అందుకోబోయే వినాయకుడి మూర్ఖత్వాన్ని తొలగించి, ఆయనకి ఆ తలని అనుగ్రహించి, తిరిగి ప్రాణం పోసి గణపతిగా మనము మొదటి పూజలు చేసుకుంటున్న మహాగణపతి మహాజ్ఞాని. అవునమ్మా. విజ్ఞానం తొలగించేవాడు అంటే ఎంతటి జ్ఞానవంతుడై ఉంటాడు? ఎంతటి శక్తివంతుడై ఉంటాడు? అవును. అవును. ఆయన ఒక ఫైటర్. ఎలా అంటే ఆయనొచ్చి ఇప్పుడు గణపతికి తులసి అర్చన చేయొద్దు అని ఒక ఇది ఉంది. హ్మ్. గణపతికి తులసితో ఎందుకు పూజ చేయకూడదు? ఈ కారణం ఆలోచించామా? తులసి శాంతికి ప్రతిరూపం. ఓహ్! ఓకే. ప్రశాంతతకి ప్రశాంతతకి ప్రతిరూపం ఆమె. అవును. తులసితో పూజ ఎందుకు చేస్తారు? శాంతపరచడానికి చేస్తారు. అవును. అవును. ఈయన ఫైట్ చేయడానికొచ్చాడు. విజ్ఞాన్ని తొలగించడానికొచ్చాడు. అవును. నాకొక కష్టం వచ్చింది. నా పనికొక ఆటంకం వచ్చింది. నువ్వు నన్ను కాపాడాలా అని చెప్పి కోరుకుంటున్నాం. అవును. అటువంటి విఘ్నాలని, ప్రమాదాలని తొలగించే వినాయకుడిని పిలిచినప్పుడు నువ్వు శాంతంగా ఉండని తులసితో అర్చన చేస్తామా? ఓహ్! ఓకే. యాహ్! చెయ్యం. కరెక్టే. ఆయన కరెక్ట్. ఒక ఫైటర్. హి ఈస్ ఎ ఫైటర్. అవును. అంతటి మహా మాయా యంత్రాన్ని ఛేదించగలిగిన వాడు. అవును. అంతటి విజ్ఞాన్ని తొలగించిన వాడు వినాయకుడు. అవునమ్మా. అటువంటి వాడు ఎలా ఉంటాడు? ఎప్పుడూ గూడా ఒక రక్షకుడు ఎలా ఉంటాడు? రక్షకుడు ఎప్పుడూ గూడా రక్షించే పనిలో ఉంటాడు. యుద్ధం చేసే యాటిట్యూడ్‌తో ఉంటాడు. అవును. అట్లాగే మన ఉండాలి. తనని ఆ! తను ఒక ప్రొటెక్ట్ చేసే వ్యక్తిగా మనకు సృష్టిలో ఎటువంటి విజ్ఞాన్నైనా తొలగించగలిగిన వాడుగా ఉన్న వ్యక్తిని నువ్వు తులసితో ప్రశాంతంగా ఉండు, శాంతంగా ఉండు. నువ్వు శాంతంగా ఉండి చేసుకోలేకనే గదా నన్ను పిలిచినావు. నువ్వు శాంతంగా ఉండడానికే కదా కొట్లాటకి నన్ను పిలిచినావు. అవును. అంతే గదా! అవునమ్మా. అటువంటి అవును. వ్యక్తికి ఏవి సమర్పించాలో అవే సమర్పిస్తాం.
ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన రూపము ప్రకృతి రూపంగా ఆయన్ని పూజిస్తున్నాము. ఉమ్, ప్రకృతి స్వరూపం అంటే ఓంకారం అంటే వినాయకుడు అని తెలుసుకున్నాము. ఉమ్, మూలాధారంలో ఉండేది కూడా వినాయకుడే. ఓ మూలము అంటే ప్రధానము. అవును ప్రధానంగా మూలాధారంలో ఉండేది కూడా విఘ్నేశ్వరుడే. అవును విఘ్నాలు తొలగించేవాడే. ఆయన నడుముకున్న పాము కావచ్చు, ఆయన ఆకారం కావచ్చు, ఇవన్నీ కూడా మూలాధారంలో మన కుండలినికి ఆధారంగా ఆయన ఉమ్, ఉన్నాడు. కుండలినిలో ఉంటుంది, పాము లాగా చుట్టుకొని కుండలిని ఉంటుంది. ఓ అదే పాము ఆయన కడుపుకి కూడా చుట్టుకొని ఉంటుంది. ఉమ్, మన మూలాధారంలో ఉండేది గణపతి. అవును ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, అమ్మా మనం షట్చక్ర సాధన చేసేటప్పుడు, షట్చక్ర జపాలు చేసేటప్పుడు, ఉమ్, ఆధ్యాత్మిక సాధనలో ఒక మంత్రం కావచ్చు, ఒక ధ్యానం కావచ్చు, ఏదైనా సరే ఉమ్, యాక్టివేట్ అయినప్పుడు మూలాధారం గాని యాక్టివేట్ అయ్యింది అంటే అది వశీకరణతో సమానం. అవును అద్భుతమైన వశీకరణ అనేది మొదలవుతుంది. ఉమ్, ఏ మంత్రం చేస్తే వశీకరణం వస్తుందో, ఏ ప్రయోగం చేస్తే వశీకరణం వస్తుందో అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాదు, అసలు నిజమైన వశీకరణం ధన వశీకరణం, ముఖ్యంగా ఉమ్, ఆకర్షణ, వశీకరణ. ఇది మూలాధారం యాక్టివేట్ అయిన వ్యక్తిలో ఆటోమేటిక్ గా ఈ వశీకరణ అనేది మొదలైపోతుంది ఓ సహజంగా. దానికి ప్రత్యేకించి మంత్రాలు తంత్రాలు వెతుక్కుంటా పోవాల్సిన అవసరం లేదు. ఉమ్, మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోగలిగితే ధ్యానంలో కావచ్చు, షట్చక్ర జపం ద్వారా కావచ్చు, త్రాటక విద్య ద్వారా కావచ్చు, ఇలా అనేక విధాల ద్వారా షట్చక్రాలలో మూలాధారం యాక్టివేట్ అయిన వెంటనే సహజంగానే మనకు ఈ ఆకర్షణ అనేది మొదలవుతుంది. ఏ ఆకర్షణ? ధనాకర్షణ. మనం చేసే పనిలో తగిన గుర్తింపు రావడం, మనకు ప్రాముఖ్యత పెరగడం, అందరి అటెన్షన్ మన వైపుకు తిరగడం, కానీ ఇటువంటి ఆకర్షణ మొదలవుతుంది. యా ఇప్పుడు మూలాధారం ని మీరు యాక్టివేట్ చేయాలి అంటే ముందు యమ నియమాలు పాటించాలేమో కదా సహజ రాజయోగం ద్వారా కూడా పాటించుకోవచ్చు. ఉమ్, మంత్రానుష్ఠానం ద్వారా చేసుకోవచ్చు. క్రమశిక్షణతో ధ్యానం, ఒక పద్ధతిలో చేసే ధ్యానంలో కూడా చేసుకోవచ్చు. ప్రాణాయామం కూడా ఒక పద్ధతి. అవును పూరకము, రేచకము, కుంభకము, బహిర్కుంభకము, అంతర్కుంభకము, ఈ పద్ధతిలో ఎగ్జాక్ట్ కూడా అవును యోగ క్రమంలో చేయడం ఒక పద్ధతి. ఉమ్, త్రాటక విద్య ద్వారా ఒక పద్ధతి. అవును తర్వాత మనం ఈ మంత్ర జపం ద్వారా చేయొచ్చు. ధ్యానంలో కూడా సహజ రాజయోగం, దీంట్లో ప్రాణాయామంతో సంబంధం లేకుండా సహజ రాజయోగంతో కూడా ఆ మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. వాళ్ళ ఆరోగ్య తత్వాన్ని బట్టి, ఆలోచనను బట్టి సమయం కొంతమందికి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఉమ్, కానీ ఏ కొంత సాధన వల్ల కూడా ప్రయోజనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అనేది, మార్పు అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. యా మళ్ళీ మన కోర్ టాపిక్ ఇప్పుడు ఆ, గణేష్ నిమజ్జనం కోసం వచ్చినప్పుడు 11 రోజుల తర్వాత గణేష్ని మళ్ళీ ప్రకృతిలో మమేకం చేయటానికని చెప్పి మనం మళ్ళీ నీళ్ళలో కానీ అట్లా మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసినప్పుడు తిరిగి ఆయన ప్రకృతిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు కరెక్ట్ వెళ్ళిపోయి ప్రకృతి స్వరూపంగా ఆయన్ని పిలిచి ఒక ప్లేస్ లో పెట్టాము. మళ్ళా తిరిగి అదే ప్రకృతిలో కలిసిపోయి మనల్ని రక్షిస్తూ ఉంటాడు ఆయన. అవును ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే మరి ఇవాళ రోజున ఈ ఇప్పుడు మీరు ఈ వినాయకుడిని చూస్తే మీ అట్లీస్ట్ ఇండియాలో వినాయకులన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీటితో చేస్తున్నారు కదా మరి ఇవి ఎంత మటుకు పడతాయి ప్రకృతిని మళ్ళీ సేమ్ ప్రకృతిలోకి మనం వినాయకుని పంపిస్తున్నట్ట లేకపోతే ప్రకృతిని ఇంకా కలుషితం చేస్తున్నట్ట ఎట్లా చేస్తున్నట్టు ప్రకృతిని కలుషితం చేసుకోవడంలో నష్టపోయేది భగవంతుడు కాదు, మనమే. అవును అవును ఎవరికి నష్టము? భగవంతుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకు ఎంతో విలువైన ప్రకృతిని ఇచ్చినాడు, నదులను ఇచ్చాడు, నీరు అన్నీ స్వచ్ఛంగా ఇచ్చాడు. దాన్ని పాడు చేసుకుంటే ఎవరికి నష్టం? అంటే మనకే నష్టం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తే కంపల్సరీగా ప్రకృతిని మీరు నష్టం చేస్తున్నట్టేనా అని అడుగుతున్నా మిమ్మల్ని అది నీళ్ళల్లో కలిసిపోయి హాని కలిగించింది అంటే నష్టపోయినట్టే. వాళ్ళు అవును వాడే కెమికల్స్ వాడే ఎటువంటి రంగులు వాడుతారు? ఇది వరకు సహజమైన పూర్వకాలంలో కూడా రంగులు ఉండేవి. అవి సహజంగా తయారు చేయబడ్డ రంగులు. అన్ని కెమికల్స్ మనకు తెలియదు అప్పుడు. అవును ఆ అంత కెమికల్ ఆకులతోటి అలమలతోటి ఆ రంగులతో మట్టి దీపాలకు వేసుకునే సహజమైన రంగులతో తయారు చేస్తా ఉన్నారు. అవును ఇప్పుడు ఆకర్షణ కోసము, అట్రాక్షన్ కోసము
ఒకరిని చూసి ఒకరికి పోటీ తత్వం ఎక్కువైపోయి ఆ, గణపతిని ఇంకొక విషయం ఏంటంటే గణపతిని మొదటి ఉపాసనగా ప్రకృతిని ఆరాధించే ఒక పండగగా మట్టుకే మనకి గణపతి పరిచయం చేశారు. అది అవును, పోను పోను ఎలా అయిపోయిందంటే అదొక ఆడంబరం అయిపోయింది, ఆర్భాటం ఎగ్జాక్ట్, ఎక్కువైపోయింది. అవును, అలా దానివల్ల నష్టం ఇప్పుడు పూజకి తగిన ఫలితము దక్కుతుంది, ఆ, చేసిన పనికి తగిన నష్టము అనుభవించాల్సి వస్తుంది. చక్కగా ఏ విగ్రహాన్ని ఏ రూపంలో ఒక చిన్న పసుపు ముద్దతో గణపతిని పెట్టి పూజ చేసినా, మనస్ఫూర్తిగా ఒక 4 అక్షంతలు గరిక పెట్టి పూజ చేసుకున్నా అవును, మనకు దానికి తగిన ఫలితం దొరుకుతుంది. ఆ అవును, పూజ అయిన తర్వాత పూజా ద్రవ్యాన్ని ఇటువంటి రంగులు కెమికల్స్ ఉన్నటివి తీసుకొని వెళ్ళి వాతావరణంలో కలపడం వల్ల ఉమ్, ఆయన మంత్రపూర్వకంగా ఆశీర్వాదపూర్వకంగా మనం ఏమన్నా అనుగ్రహం పొందున్నా ఉమ్. ప్రకృతిని పాడు చేసుకున్న శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది ఎవరు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు. ఓ, ఓకే, ఓకే. అందరూ ఇప్పుడు నువ్వు గంజాయి మొక్కలో ఉన్న గంజాయి తోటలో ఉన్న తులసి మొక్కవే అని ఎత్తుక్కుంటా అక్కడికి వచ్చి ఎవరు నిన్ను పూజించరు కదా. అవును, అవును, ఇంత మంది చేస్తున్న కలుషితానికి నేను ఒక్కడిని చాలా నీట్ గా ఉన్నాను, నేను మట్టి వినాయకుడినే పెట్టాను, నేను కలుషితం చేయట్లేదు, ప్లాస్టిక్ ఎక్కడంటే అక్కడ పడేయట్లేదు, నేను నీట్ గానే ఉన్నాను అంటే నీ చుట్టూ ఉన్న సమాజం అంత నీట్ గా లేదు అంటే పాడైపోయిన నీళ్లు, నదులు, వాతావరణము, గాలి వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నీకంటూ ప్రత్యేకంగా గాలి, భూమి, నీరు, నింగి లేదు కదా. అవును, అందరం కలిసే మనం ప్రకృతిని కాపాడుకోవాలి. నష్టమైన లాభమైన అందరం కలిసి అనుభవిస్తున్నాం. ప్రకృతిని పాడు చేస్తే దానికి శిక్ష అందరం పడాల్సిందే. నేను ఆ, చాలా మంచివాడిని అంటే ఇప్పుడు మంచివాడివే కానీ చెడును ఆపగలుగుతున్నావా? లేదు. లేదు, కాబట్టి శిక్ష తప్పదు. ఇవాళ రోజున జనాలు ఏంటంటే నేను కరెక్ట్ చేస్తే చాలు, పక్కవాడు ఎట్లా ఏం చేసినా నాకు సంబంధం లేదనుకుంటున్నారు. కానీ ఉం. మీరన్నట్టు ఆ, ఇదేంటి, అది కూడా చాలా తప్పు. ఒకటి తప్పు, ఆ, ఎగ్జాక్ట్లీ. సమర్థుడు సమర్థుడు బాధ్యత తీసుకోకపోయినా నాకేంటి, నాకెందుకు, నా వరకు నేను కరెక్ట్ గా ఉన్నాను అనుకొని నిర్లక్ష్యంగా ఉన్నా ఇప్పుడు నీ వరకు సరే, తర్వాత నీ పిల్లలు అదే ప్రకృతిలో బతకాలి కదా. అవును, వాళ్ళకు అవును, మంచి వాతావరణం దొరుకుతుందా, మంచి ఆహారం దొరుకుతుందా? మాకెందుకు అనుకొని ప్రకృతిని పాడు చేసుకున్నాం, ఆరోగ్యాలు పాడు చేసుకున్నాం. దానివల్ల వల్ల అనారోగ్యంతో బాధలు పడుతూ రిలేషన్షిప్ ని పాడు చేసుకొని ఏ విధంగా చూసినా నష్టమే కదా. అవును, అవును, ఆ తొలి పండగ వినాయకుడితో మొదలుపెట్టి క్షేమంగా ఉండండి, ప్రకృతిని పూజించుకోండి, ప్రకృతిని ఆరాధించి అందరూ సుఖంగా ఉండండి. సకాలంలో వర్షాలు పడాలా, ఆ ప్రాణహానులు రాకూడదు, అకాల వర్షాలు కాకూడదు, ప్రళయాలు రాకూడదు. కాబట్టి మొదటి పండగ ప్రకృతిని పూజించుకోండి అంటే మొదటి పండగ ప్రకృతిని వికృతంగా మార్చి అసహ్యంగా చేసి నీటిని చెరువుల్ని పాడు చేసి వాతావరణం పాడు చేసి పిచ్చి పిచ్చిగా వినాయక చవితి అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆ అసలు ఏదైతే ఏదైతే పవిత్రంగా చేయమని మొదలుపెట్టిన మొదటి పండగతోనే అన్ని ఆ అశుభ కార్యాలు చేసుకుంటూ అమంగళమైన పాటలన్నీ వినుకుంటూ మొదటి పండగతో మొదలవుతున్నారు. మళ్ళీ మేము అవును, ఇన్ని పూజలు చేసేసాము, మేము ఇంత పండగలు చేసేసాము, మాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది. నువ్వు ఇవన్నీ చేయకపోయినా కూడా నువ్వు నేచర్ ని ఎలా చూడాలి, ఎలా ఉండాలి, అలా ఉంటే పూజ చేసినట్టే అవుతుంది. అవునమ్మా, అవును, అవును. ఇప్పుడు ఒకవేళ వినాయక చవితి చెయ్యలేదు అనుకోండి నేను, ఉమ్. నాకు నాకు అంటే మీరు నేను ఏథిస్ట్ అనుకోండి, లేకపోతే నేను ఆ, ఇదేంటి ప్రకృతిని సేవ్ చేద్దామని చెప్పి నేను చేయలేదు అనుకుందాం, అని చేసుకున్నా, రోజు దేవుడి దగ్గరికి వెళ్తా, పూజ చేసుకుంటాను, వస్తాను, ఇట్లా ఉన్నా ప్రకృతిని సేవ్ చేయడానికి పూజ చేయకపోవడం ఏంటి? మనం చేసే పూజ వల్ల ప్రకృతి ఆ సేవ్ అవ్వదా? నాకు మీ డౌట్ అర్థం కావట్లేదు. సేవ్ చేయడానికి పూజ చేయకపోవడం ఏంటి? అంటే ప్రకృతి నేను ఎందుకంటే నేను పోయి ఇప్పుడు ప్లాస్టిక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి మళ్ళా చేసే ఎవరు వినాయక చేయమన్నారు? మట్టి వినాయకుడిని పెట్టుకోండి, చిన్న బంక మట్టి తెచ్చి ఒక వినాయకుడికి ఇదే రూపం అని. ఇప్పుడు ఒక మట్టితో కూడా వినాయకుడు పెట్టొచ్చు, పసుపుతో కూడా వినాయకుడిని ఒక 2 సంవత్సరాలు వినాయకుడు దొరకని పరిస్థితిలో వినాయక చవితి చేయాల్సి వచ్చింది నేను, ఆ, ఓ, ఓకే, వినాయకుడిని పెట్టకుండా. అప్పుడు పొట్టి పసుపు ముద్దతోనే వినాయకుడిని చేసాం. ఓ, పసుపుతోనే వినాయకుడిని తయారు చేసుకొని
ఒక 3 రోజులు పూజ చేసుకొని వినాయకుడిని చక్కగా నిమజ్జన చేసుకొని ఆ నీటిని చెట్లకు పోసేసాం. ఓ ఓకే ఓకే మనము చేసే మంత్రం, ఈ మంత్రము ముఖ్యం. మనకు మంత్రం అంటే ఏంటి? మనకు మంత్రాలు తెలిస్తే మంత్రం, లేదా మనకు తెలిసిన భాషలో, ఎవరికి తెలిసిన భాషలో వాళ్ళు భగవంతుడికి చేసే ఆరాధన కావచ్చు, మనసును అర్పించి చేసే పూజ కావచ్చు. ఇది ప్రకృతిని వాళ్ళని కాపాడుతుంది. ఓకే దానివల్ల హాని ఎందుకు? ప్లాస్టర్ ఆ బొమ్మలు పెడితేనే పూజ చేసుకోమని ఎవరు చెప్పారు? ఓకే ఒకప్పుడు ఎక్కడున్నాయి? ప్రతి ఇంట్లో బంకమట్టి తెచ్చుకొని ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేసుకునే వాళ్ళు బొమ్మలు. ఓ ఇదివరకు కాలంలో బొమ్మలు అమ్మేవాళ్ళు కాదు. ఓ ఓకే 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 అంతకు ముందు పూర్వం అయితే అసలు ఆ వినాయకుడి బొమ్మలు అవి చేసేది కూడా తెలియదు. అందరికీ పసుపు గణపతులు ఇలాగే తెలిసేది. ఓ ఎందుకంటే ఇప్పుడు దొరికినన్ని ఫోటోలు గాని, విగ్రహాలు గాని ఇదివరకు కాలంలో లేదు. లేదు అవును అవును అది ఇదివరకు ఒప్పుకుంటా. కాలంలో ఇవన్నీ లేవు. కానీ ప్రతి పండగ ఉంది, ప్రతి పూజ ఉంది. రాళ్ళని పెట్టి, చిన్న చిన్న పసుపు ముద్దలు పెట్టి, లేకపోతే గోడకి పసుపు పూసి దాంట్లో ఈ అడ్డనామాలు, నిలువు నామాలు పెట్టి అదే భగవంతుడు అనుకొని దీపం పెట్టి టెంకాయ కొట్టుకొని పూజ చేసుకున్న వాళ్ళు మన పెద్దలు. ఓ ఓకే ఓకే ఓ చెట్టు కింద రాయి వేసి ఆ రాయే దేవుడు అనుకొని పూజ చేసుకున్న వాళ్ళం. ఇన్ని విగ్రహాలు తయారు చేసి అమ్మడానికి ఎవరున్నారు? ఇంట్లో వినాయకుడిని చేసుకునే వాళ్ళం అంతే. ఓకే ఓకే ఇప్పుడు నా చివరి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ, ఈ ఏథిస్ట్ కానీ లేకపోతే వేరే ఆ, వేరే మతాలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు అనేది ఏంటంటే మీరు ఈ రాళ్ళకి లేకపోతే ఈ విగ్రహాలకి పూజ చేస్తుంటారు నైవేద్యాలు పెడుతుంటుంటారు కదా అవన్నీ ఆ విగ్రహం తింటుందా లేకపోతే ఆ రాయి తింటుందా లేకపోతే ఆ రాయి మీకు కొబ్బరికాయ కొడితే ఆ రాయి ఆ నీళ్ళు తాగుతుందా మీరు ఇవన్నీ చేసేవన్నీ దండగ కదా సో మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఆ, అని అంటారు అనమాట సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఏమైనా సమాధానం ఎట్లా సమాధానం చెప్పాలి మనము సనాతన ధర్మంలో చెప్పాను కదా, వినాయకుడి రూపంలో మనం పూజిస్తున్నది ప్రకృతినే. అవును మనము నదుల్ని గాని, చెట్లు గాని వీటిని పూజనీయంగా ఎందుకు పెట్టారంటే వాటిని పవిత్రంగా చూడాలి అని, కాపాడుకోవాలని. వృక్షాలను ఇప్పుడు నాశనం చేయడం వల్ల ఏమవుతోంది? చెట్లన్నీ పోవడం వల్ల ఓజోన్ లేయర్ పోయిందా? చెట్లు అవును పోవడం వల్ల వాతావరణ కలుషితం అయిందా? గ్లోబల్ మనం వార్మింగ్ అయింది చెట్లను కదా కూడా పూజించుకుంటున్నాము అంటే ఏంటి? ప్రకృతిని కాపాడుకోవాలి. నదుల్ని పూజిస్తున్నాము, కానీ నదుల్ని పూజిస్తున్నా శుభ్రంగా ఉంచుకుంటున్నామా? పూజించదగిన దాన్ని దేన్నైనా సరే పవిత్రంగా కాపాడుకోవాలి. ఒక దేవాలయాన్ని అశుభ్రంగా ఉంచుతామా? ఉంచం. కొంచెం ఒక నది కూడా దేవతతో సమానంగా, ఒక చెట్టు కూడా దేవతతో సమానంగా, అలాగే ఒక జంతువుని కూడా, కుక్కని కూడా మనం కాలభైరవుడి వాహనంగా పూజిస్తున్నాం. అవును అలా ప్రతి ఒక్క పాముకు కూడా పూజ చేస్తున్నాం, పుట్టలో పూజ చేస్తున్నాం. అవును ఇలా ప్రతి ఒక్క దాంట్లోనూ భగవంతుడిని చూడడం అనేది సనాతన ధర్మం. నేను అవును నేను మట్టుకే పెద్ద దేవుడు కాదు, నువ్వు మట్టుకే పెద్ద దేవుడు కాదు. నాలో ఉన్న దేవుడు, ఆ భగవంతుని స్వరూపం నాలోనూ ఉంది. ప్రకృతిలో అణువణువులోనూ భగవంతుడు ఉన్నాడు అని, ప్రకృతిలో అన్నిటిలోనూ భగవంతుడిని చూడడం నేర్పించింది సనాతన ధర్మం. అవునమ్మా అవును ఇందులో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అవును అంతా భగవంతుని సృష్టే. ఆయన ఇష్టపడి చేసుకున్న సృష్టే ఇదంతా. అవును అవును ఒక తండ్రికి ఒక బిడ్డ ఎక్కువ, ఒక బిడ్డ తక్కువగా ఉండడు కదా. అవును అవును ఆ ఆయన సృష్టిలో ప్రతిదీ కూడా పవిత్రమైందే. మనం చూసే దృష్టిలో ఏది కూడా ఎక్కువ తక్కువ అన్న భావం ఉండకూడదు. అఘోర తత్వం అంటే ఏంటంటే ఇది నీచమైంది, ఇది పవిత్రమైంది అన్నది ఏదీ లేదు. అంతా సమానమే భగవంతుడి దృష్టిలో. అవును అవును అదే దృష్టికోణము మనిషిగా ఉన్న వ్యక్తిలో కూడా ఉండాలి. అంతా భగవంతుని స్వరూపమే. ప్రకృతి కావచ్చు, జంతువు కావచ్చు, ప్రతి ప్రాణి కూడా. ఉమ్, నేనే కాదు ప్రాణి అంటే, ప్రతి ప్రాణిలో కూడా అదే జీవం ఉంది, అదే దైవం ఉంది. అలా అవును మన సాటి మనిషిలో కావచ్చు, సాటి ప్రాణిలో కావచ్చు, అన్నిట్లో కూడా ఆ దైవత్యాన్ని చూడడం నేర్పించిందే సనాతన ధర్మం. అందుకే చెట్టుకు పూజ చేస్తాము, ఎందుకంటే దాని వల్ల లాభం పొందుతున్నాం. నదులకు పూజ చేస్తాం, పుష్కరాలు చేస్తాం. ఎందుకంటే ఇలాంటి వరదలు ప్రమాదాలు రాకూడదు, దాహం తీరాల, ఎప్పుడు చెరువు నిండుగా ఉండాల, జీవనది ప్రవహిస్తూ ఉండాల, పంటలు బాగా పండాల, మేమంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నట్టు ఒక కృతజ్ఞత తెలపడం. మనిషికి కృతజ్ఞత లేకపోతే బతకడం ఎందుకు? ఇంత ఎగ్జాక్ట్లీ ప్రకృతి పట్ల మన కృతజ్ఞత చూపించొద్దా? అవును అవును దిక్పాలకులుగా దిక్కులు ఉన్నారు. దిక్పాలకులు ఏంటి? మనల్ని రక్షిస్తూ ఉంటారు. అవును ఈ దిక్పాలకులకు కూడా మనం ఉత్సవాలు చేస్తున్నాం, అవును పూజలు చేస్తున్నాం, గ్రహాలని అని పూజ చేస్తున్నాం.
ఇవంతా కూడా భగవంతుని స్వరూపాలే. కానీ మనం కృతజ్ఞత చూపించుకోవడం కోసం ఒక ఆకారాన్ని, ఒక నామాన్ని, ఒక రూపాన్ని ఎంచుకొని ఆ విధంగా మనం రుణపడి మన రుణం తీర్చుకుంటున్నాము. ఆ భక్తి భావనతో మర్యాద పూర్వకంగా గడిపే జీవితాన్ని సనాతన ధర్మాన్ని మనకిచ్చింది. ఎప్పుడైతే ఇవన్నీ మూఢనమ్మకాలు అనేటివి ఉన్నాయి. ఎలాంటివి మూఢనమ్మకాలు? ఒక చిన్న వయసులో ఉన్న వితంతువుని ఆవిడ్ని అనకూడని మాటలు అనడము, ఆవిడ ఎదురొచ్చిందని కించపరచడము, అవును లేదా కుల వ్యవస్థని హీనంగా మాట్లాడడము, అంటే వృత్తి వ్యవస్థని కులం చేసి ఆ కులాన్ని కించపరిచి మాట్లాడడం, ఇవి మూఢనమ్మకాలు. అవును అవును వర్ణ పొరపాటున కుంకుమ చేయి జారి కింద పడింది అనుకుందాం. ఒక చిన్న ఉదాహరణ. అవును పొరపాటున కుంకుమ చేయి జారి కింద పడింది అనుకుందాం. మనము ఏ విధంగా ఆలోచిస్తున్నామో అదే కీడు, అదే మంచి. అంటే మనం ఏం రిసీవ్ చేసుకుంటాం, రెండూ ఉంటుంది. ఒక పక్క అవును చెడు ఉంటుంది, ఒక పక్క మంచి ఉంటుంది. ఇది ఏం ఆలోచిస్తే అది దగ్గరికి వద్దామని కాసుకొని ఉంటుంది. ఎందుకంటే మనం ఏమైతే ఆలోచిస్తామో, ఇంకొకటి కూడా చెప్తారు, మన భుజాల మీదే అశ్వని దేవతలు తదాస్తు అంటారని. ఇప్పుడు కుంకుమ కింద పడింది, నువ్వు మంచి ఆలోచనతో, ఏమ్మా నా దగ్గర నుంచి పసుపు కుంకాలు కోరుకుంటున్నావా తల్లి అని భూదేవికి నమస్కారం చేసుకొని అక్కడ నేలపైన పడ్డ కుంకుమ తీసి చెట్ల కాడ వేసి శుభ్రం చేసుకున్నాం అనుకో, అక్కడ మంచి పాజిటివ్ ఆలోచన వల్ల తనకి ఏ కీడు జరగదు. అవును ఇంకా నేలపైన పడ్డ కుంకుమ పెద్ద అపశకునమని, దానివల్ల ఏదో ప్రమాదం జరుగుతుందని నెగిటివ్ ఆలోచనలు పెంచుకోవడం వల్ల ఏం తలుచుకుంటామో అదే దగ్గర అవుతుంది. దగ్గర అవుతుంది. మనిషి అవును సంకల్పానికి అంత శక్తి ఉంది. ప్రతి పూజకి సంకల్పం చెప్పిస్తున్నాం కదా. అవునమ్మా ఎందుకని? నీ ఆలోచనతో మనసుతో ఏం కోరుకొని నువ్వు అక్కడ చేస్తావో అదే నీకు జరుగుతుంది. అందుకే కదా, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, నాకు ఈ సమస్యతో చేస్తున్నా, లేదా నాకు ఈ విధంగా మంచి జరగాలని కోరుకొని చేస్తున్నా అన్న సంకల్పం భగవంతుడికి తెలియదా నీకేం కావాలని? అవును కానీ నువ్వు అది గట్టి కోరుకోవాలి గట్టిగా సంకల్పం చెప్పేది భగవంతుడి కోసం కాదు. మన ఆ కోసం పూజ చేసేటప్పుడు నీ ఆలోచనలో వేరేది రాకుండా నువ్వు ఏం కోరుకుంటున్నావు అనేది నువ్వు అది అడగడం నేర్చుకోవాలి, అవునమ్మా చెప్పడం అవును తెలుసుకోవాలి. నీ అవును ఆలోచన మనసు పెట్టి ఈ పని ఎందుకు చేస్తున్నావో ఆ సంకల్పం నెరవేరే విధంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అవును మనసు లగ్నం చేయడం కోసం సంకల్పం చేయిస్తారు, అంతేగాని భగవంతుడికి నువ్వు ఎందుకోసం పూజ చేస్తున్నావు అనేది ఆయనకి తెలియదని కాదు. భగవంతుడు అనేది మనం ఏంటంటే ప్రకృతి, నేచర్. ఈ అవునమ్మా సనాతన ధర్మంలో భగవంతుడు అనేది ప్రకృతే. అవునమ్మా అవును ఈ ప్రకృతిలో ఆమె ఎన్ని రూపాలుగా ప్రకృతిని పాలిస్తా ఉందో అన్ని రూపాలలోనూ మనం కొలచడం నేర్చుకున్నాం. మన యా ఋషుల యొక్క తపస్సు వల్ల కొలచడం నేర్చుకున్నాం. యా ఇప్పుడు మనిషి, ఇప్పుడు మీరున్నారు శాస్త్రి గారు, మీకు రెండు కళ్ళు, ముక్కు, నోరు ఇలా సపరేట్ గా బాడీలో, కళ్ళు చేసే పని ముక్కు చేయదు, ముక్కు చేసే పని చెవులు చేయదు. అవునమ్మా అంతా మీ తలలో ఉండాయి కదా. అవును మరి ఈ పని అది, ఆ పని ఇది, ఒకటే అన్ని కలిపి ఒకే అవయవమే అన్ని పనులు చేయొచ్చు కదా. ముక్కుతోనే చూడొచ్చు, ముక్కుతోనే తినొచ్చు కదా. ఎందుకని నోటితో తింటున్నారు, ముక్కుతో వాసన చూస్తున్నారు, కంటితో చూస్తున్నారు, ఒకే తలకాయలో ఇన్ని పనులకి ఇన్ని ఐటమ్స్ పెట్టుకొని ఉన్నారు, ఎందుకని ఆర్గన్స్ మీరు చెప్పండి. ఒక వ్యక్తి మనుగడకి ఇన్ని కావాల్సి వస్తా ఉంది. అవును అలాంటిది ఇంత సృష్టిని పరిపాలించే శక్తి ఎన్ని రూపాలలో సృష్టిని కాపాడడానికి ఎన్ని అవతారాల్లో ఉంటుంది? అవును అవును బాగా చెప్పారు పంచభూతాల రూపంలో ఉంటుంది, ప్రకృతి రూపంలో ఉంటుంది, సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో, నీటి రూపంలో, భూమి రూపంలో, ఆహారం రూపంలో, అన్ని రూపాలలో ఉండి ఒక సృష్టి మనుగడ జరుగుతా ఉంది. అవును 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 అందుకు దానికి తగినట్టుగా మనకు ఆ రూపాలు కూడా మనం కొలుచుకుంటున్నాం. అవును అవును అవునా బ- కదా? ఇప్పుడు తల్లి రూపంలో ఉండేది స్త్రీనే, అవును భార్య రూపంలో ఉండేది స్త్రీనే, స్త్రీని మళ్ళా కూతురు, అక్కలు, చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా స్త్రీలే. స్త్రీలే కానీ తల్లితో ఉన్నట్టు భార్యతో ఉంటారా? అవును అవును అక్కతో, భారత చెల్లెలతో ఉన్నట్టు, వదినతో ఉన్నట్టు ఇంకొకరితో ఉంటారా? మరి ఎగ్జాక్ట్లీ వీళ్ళంతా ఆడవాళ్లే కదా. అవును వీళ్ళంతా ఆడవాళ్లే, మన కుటుంబంలో వాళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళే, మన రక్త సంబంధికులే. మరి అందరితో ఒకేలాగా నేను ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నామా? ఆలోచన శక్తి అది ఆలోచన శక్తి కాదు, అన్ని రూపాలలో ఒక మనిషికి
అవును. ఒక మనిషితో ముడిపడిన బంధాలే ఒక నలుగురు 4 రకాలుగా ఉన్నారు. ఈ అవును. 4 రకాల్లో ఉన్న మనిషిలో ఒకరితో ఉన్నట్టు ఇంకొకరితో ఉండకూడదు. అదే మీరు ఆ మనిషిని ఎట్లా చూస్తున్నారు? అట్లా ఎందుకు చూడాలి ఎట్లా అని చూడాలి కాదు. తల్లిని ఎలా చూడాలో అలాగే చూడాలి. చూడాలి. ఎగ్జాక్ట్‌లీ. భార్యతో ఎలాగుండాలో అలాగే ఉండాలి. ఇగా అందరూ ఆడవాళ్ళే కాబట్టి అంతా ఒకటే అవుతున్నారా? అవును. అంతా నీ కుటుంబ సభ్యులే. కానీ ఒకరితో ఉన్నట్టు ఇంకొకరితో చెల్లితో ఉన్నట్టు భార్యతో ఉంటారా? ఎగ్జాక్ట్‌లీ. లేదు ఎగ్జాక్ట్‌లీ. కదా! అవును. ఈ ప్రకృతిలో కూడా ధర్మాన్ని అనుసరించి ఆమె ఏ ఏ రూపాలలో ఎలా ఉండాలి? ఒక చెడు నిర్మూలించడానికి ఒక సంహార శక్తిగా ఉంది. ఒక ఆహారాన్ని ప్రొవైడ్ చేయాల్సిన సమయంలో తల్లిగా, అన్నపూర్ణగా, ఆ! వనదుర్గగా, శాకాంబరిగా, ప్రకృతి రూపంలో ఆహారాన్ని అందించే ఒక రూపంలో ఉంది. నీటి రూపంలో ఒక తల్లిగా గంగగా ఉంది. అవును. సృష్టిని తనలో లయం చేసుకునే కాళీ రూపంలో ఉంది. ఇన్ని రూపాలలో ఆవిడే ఉంది. ఇన్ని రూపాలుగా దాల్చి మనల్ని పాలిస్తూ ఉంది. అవును. కాబట్టి అన్ని రూపాలు ఉంటాయి ఖచ్చితంగా. యాహ్! సనాతన యాహ్! ధర్మంలో ఉంటాయి. ఎందుకంటే మనము ప్రకృతిని ఆధారంగా చేసుకొని బతికేదే సనాతన ధర్మం అనేది. అదొక ఒకరు నేను మా తాత సృష్టించింది కాదు. అవునవును. ఇప్పుడు ఆ! ఈ శ్రీచక్రానికి మేము పేటెంట్ తీసుకుంటాము అనడానికి ఎవడికి హక్కు లేదు. అది కూడా లేదు. చేస్తున్నారంట. శ్రీచక్రానికి పేటెంట్ తీసుకునేదానికి వాళ్ళ తాత రాసినాడా? వాళ్ళ ముత్తాత రాసాడా? అవును. శ్రీచక్రానికి పేటెంట్ తీసుకుంటారు. రేపు లలిత సహస్రనామానికి కూడా మేము పేటెంట్ తీసుకుంటాం అంటారు. ఇంకొకడొచ్చి వినాయకుడు మా దేశం వాడు కాబట్టి పేటెంట్ మాకిచ్చి మీరు వినాయక చవితి చేసుకోమంటారు. అప్పటి వరకు కూడా మన వాళ్ళు చూస్తూ ఉంటారు. అది మ కూడా మ జరగచ్చేమో. మనం ఈ సంస్కృతిని ఎట్లా మేలుకొల్పాలో మటుకు నాకు నిజంగా అర్థమే కావట్లేదమ్మా. ఏమి అర్థం చేసి కావాల్సింది ఏమీ లేదు. మనము ఆచరించే వాటిల్లో ముందు మూఢనమ్మకాలు అనేది తీసేయాలి. భయాన్ని వదిలేయాలి. ఎందుకు పూజ చేస్తున్నాము? ఏ అవును. ఉద్దేశంతో పూజ చేస్తున్నాము? ఒక పూజ యొక్క ఫలితం ఏంటి? ఇవన్నీ గూడా. ఇంకొక విషయం గూడా ఏంటంటే, ఒకప్పుడు ఇంత లివింగ్ సోర్స్ అనేది లేదు. అంటే బతకడానికి ఇన్ని అవకాశాలు లేవు మనిషికి. అవును. ఒక అవును. సాధారణమైన రైతు జీవితాలే అందరివి. వస్తు అవును. మార్పిడితో బతికేవాళ్ళు. ఆ పొలము గట్రా లేని వాళ్ళు కూలీ నాలి చేసుకొనే బతకాల. ఎప్పుడు గూడా చేతి పనులు వాటి మీద, వీటి మీద ఇప్పుడు ఇలాంటి గుళ్ళు, పండగలు, ఈ కార్యక్రమాల వల్ల కొందరు పూలు, పత్తి, దీపాలు ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు గూడా అమ్ముకోవడం. వాటి వల్ల కొందరికి జీవనోపాధి కలగడం. కలకటం. అవును. అదొకటి. తర్వాత గుళ్ళో అన్నదానం పేరుతో. గుళ్ళో అన్నదానానికి ఉన్న విశేషం ఏంటంటే, ఈ బీదవాళ్ళు, పేదవాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి కూడా కాస్త పౌష్టిక ఆహారం దొరకాలనేది దొరక ఒక నియమం. అందరూ పౌష్టికాహారం తినలేరు. అవును. 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 అలాగని ఈ సమాజంలో పిల్లలు వాళ్ళు గూడా పౌష్టికాహారం లేకుండా ఉంటే వాళ్ళకి తగిన బాధ్యత తీసుకోవాలి కదా! ఎవరు పాలించేవాళ్ళు. ఆమా! అందువల్ల దేవాలయాలలో ఏం చేశారంటే ప్రతిరోజు ఈ పొంగలు, మిరియాల పొంగలని, పెసరపప్పు పొంగలని ఇటువంటి రోజు శనగలు పంచడము, ఇట్లా రకరకాల ప్రసాదాల రూపంలో ప్రతిరోజు గూడా ఈ పేదవాళ్ళకి కాస్త పౌష్టికాహారం దక్కాలి అనే ఉద్దేశంతో ఆ ప్రసాదాన్ని పంచడం అనేది మొదలుపెట్టారు. ఆమా! కాస్త సంపన్నులు ఏం చేస్తారంటే ప్రసాదాన్ని ఇవ్వడము, ఈ బాధ్యత తీసుకుంటారు. ప్రతిరోజు కొంతమంది పేదవాళ్ళకి అక్కడ ఆహారం దొరికే ఏర్పాటు చేయడానికే ప్రసాదాలు గాని ఏమన్నా. ఇంగ అవును. అభిషేకం గురించి అడుగుతారు. ఇవి ఇవన్నీ పోస్తారు, వేస్ట్ చేస్తారు అని అన్నారు. ఈసారి మాట్లాడేటప్పుడు దీనికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. ఓకే అమ్మా. చాలా మంచిది. ధన్యవాదాలు. ఆ! శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం వితల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ రసాతల రుద్రాయ